ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులైన పరిశుద్ధులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా దేవుని యొక్క మాటల మీద పంచుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీద పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసయ్య నామంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ప్రియమిత్రులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను లేక దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్తల నుండి కొద్ది మాటల మీద పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. జాన్ చాప్టర్ 9:4. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది: పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయుచుండవలెను. మరొకసారి చదువుతున్నాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయుచుండవలెను. యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్న మాట. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చెయ్యలేడు. దేవుడికి స్తోత్రములు. అయితే ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క కృపను బట్టి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం వినబోతూ ఉన్నాం. పగలు ఉన్నంత వరకట నన్ను పంపిన వారి క్రియలను నేను చేయుచుండవలెను అని యేసు క్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి నాతో పాటు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా సకలాశీర్వాదాలకు నీవు కారణభూతులు అని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ విడుదలమైన మేము ఈ విధంగా నీ పాదముల చెంతకు రావడానికి మీరు కృపనిచ్చారు. నీకు స్తోత్రములు నాయన. తండ్రి, ఇదిగో నాయన ప్రభా, ఈ యొక్క వాక్య భాగము ద్వారా నీ విడుదలమైన మాతో మీరు మాట్లాడండి, బలపరచండి, దీవించి ఆశీర్వదించండి నాయన. నీ కృప చేత నాయన తండ్రి ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకోమని ఈ వాక్య భాగము తండ్రి మాకు అర్థమయ్యే విధంగా నీ పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ చేత, నడిపింపు చేత మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రియమిత్రులారా, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, పగలున్నంత వరకు మనము నన్ను పంపిన వారి క్రియలను మనము చేయుచుండవలెను. సో పగలంతా యేసు ప్రభు పని ఏంటంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు పంపిన పనిని ఏదైతే ఉందో ఆయన క్రియలను, ఆయన చెప్పిన పనిని చేస్తూ దేవుని రాజ్యంను ప్రకటిస్తూ ఉండేవాడు. దేవుని రాజ్యం ప్రకటించుకుంటూ వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో కుంటివారున్నా, గుడ్డివారున్నా, ఊచ చేతులు కాళ్ళు గల వారున్నా, అనారోగ్యంతో వారున్నా, రోగ పీడితులై ఉన్నా, లేకపోతే వ్యాధిగ్రస్తులై ఉన్నా, దురాత్మల చేత పీడించబడుతున్న వారున్నా, వారిని స్వస్థపరచుచు దేవుని యొక్క కార్యాలు జరిగించుచు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ వెళ్ళేవాడు. పగలంతా కూడా యేసు ప్రభు పని ఏంటంటే దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తూ, దేవుని యొక్క రాజ్యమును ప్రజలకు ప్రచురం చేస్తూ, లేకపోతే పరిచయం చేస్తూ వెళ్ళేవాడు. ప్రియమిత్రులారా, ఈ పనంతా పగలు చేసి మరి రాత్రి ఏమి చేసేవాడంటే రాత్రి పూట పర్సనల్గా, వ్యక్తిగతంగా తండ్రి అయిన దేవునితో గడిపేవాడు. ప్రియమిత్రులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట యేసు ప్రభువు వారు చెప్తారు. లూకా సువార్త, లూక్ చాప్టర్ 6:12. ఒక్కసారి చూద్దాము. 6వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉంటుంది. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొందరు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపేను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి, కొండ మీదకి వెళ్ళేవాడండి. మనుషుల మధ్యలో కాదు, ఏదో ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకొని కాదు, ఏదో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని కాదు, వ్యక్తిగతంగా ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా తండ్రితో గడిపేవాడు. ఏకాంతం ఎంతో స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటుందంటే ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపేను. రాత్రి అంతా గడుపుతూనే ఉన్నాడు. రాత్రి అంతా గడుపుతూనే ఉన్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు, తండ్రి మాటలు వింటున్నాడు. ఎన్నో విషయాలు వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు.
ప్రేమిట్లారా, ప్రార్థించుట అంటే దేవునితో మాట్లాడుట. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రేమిట్లారా, ఈరోజు వాక్య భాగం యొక్క అంశం ఏంటంటే వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? నలుగురిలో చేసే ప్రార్థన కాదు, కుటుంబ ప్రార్థన, కుటుంబం గృహ కొరకలో లేకపోతేనేమో ఆ యొక్క కుటుంబ ప్రార్థన ఉంటుంది కదండి, దానిలో చేసే ప్రార్థన కాదు, లేకపోతేనేమో ఏదో సంఘంలో చేసే ప్రార్థన కాదు, లేకపోతేనేమో ఇంకెవరికో చేసే ప్రార్థన కాదు, వ్యక్తిగతంగా నీకు అంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? Do you have a personal prayer life in your life? ప్రేమిట్లారా, నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుని యొక్క కృపలు నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. యు హ్యావ్ ఎ పర్సనల్ ప్రేయర్ లైఫ్ అని ఈరోజు వాక్య భాగాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. డు యు హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్? డు యు హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్? తండ్రితో ఒక మంచి సంబంధాన్ని, తండ్రితో ఒక మంచి అనుబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఒక వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగిన బిడ్డగా ఉంటావు. దేవునికి స్తోత్రము. ప్రియబిడ్డలారా, నీ జీవితంలో నీకు ప్రార్థన రాదని కాదు, నీకు ప్రార్థన లేదని కాదు, నీవు ప్రార్థన చేయలేవని కాదు. సంఘంలో చేస్తావు, లేకపోతే ప్రజల ముందు చేస్తావు, బర్త్డే ఫంక్షన్లో చేస్తావు, ఇంట్లో కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థనలో కూడా ప్రార్థన చేస్తావు. అది కాదండి, వ్యక్తిగతంగా నీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థన సమయం ఉందా? ప్రియబిడ్డలారా, యేసు ప్రభు కూడా అన్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేస్తే రహస్యమందు చూసే దేవుడట తండ్రి రహస్యమందు చూసి బాహాటంగా అద్భుతాలు జరిగిస్తాడట. దేవుడికి స్తోత్రం. దేవుడు రహస్యంగా చూసి బాహాటంగా నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే నువ్వు రహస్య ప్రార్థన జీవితం కలిగిన బిడ్డవై ఉండాలి. ఈరోజు ప్రియ బిడ్డలారా, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో, ఎంతో భయంకరమైన ఆ యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నారు. ఎటు చూసిన మరణాలు, ఎటు చూసిన చెడు వార్తలు, లేకపోతే ఎటు చూసిన భయాందోళన కలిగించే ఆ యొక్క సమాచారాలు వింటూ ఉన్నాం. ప్రియమిత్రులారా, ఈ సమయంలోనైనా ఒక వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండకపోతే, మన ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకోకపోతే, మన ప్రార్థన జీవితాన్ని కనుక మనము బలపరచుకోకపోతే, మన ప్రార్థన జీవితాన్ని కనుక మనము అభివృద్ధి పరచుకోకపోతే దేవుని కార్యాలు మనం ఎలా అనుభవించగలుగుతాం? ప్రార్థన చేస్తే దేవుని శక్తి నీ మీదికి దిగి వస్తుంది. ఈ సత్యం తెలుసా నీకు? నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థనలో కూర్చుంటావో, వ్యక్తిగతంగా తండ్రితో మాట్లాడతావో, వ్యక్తిగతంగా తండ్రితో సంభాషించడం ప్రారంభిస్తావో, నీకు తెలియకుండానే దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ప్రార్థన చేస్తున్నట దేవుని యొక్క శక్తిని మీకు దిగి వస్తుందట. ప్రార్థన నీ జీవితంలో దేవుని కార్యాలను జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తిని మీకు దిగి వస్తుంది. ప్రార్థన నీ జీవితంలో దేవుని కార్యాలను జరిగిస్తుంది. అంతేకాదు, ప్రార్థన నీ ముందున్న ఆటంకాలన్నిటిని కొట్టివేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ప్రార్థన నీ ముందున్న ప్రతి ఆటంకమును, నేను భయపెడుతున్న ప్రతి ఆటంకమును, నేను వెనుకకు తరుముతున్న ప్రతి ఆటంకమును, నేను కలవర పెడుతున్న ప్రతి ఆటంకమును, నేను కృంగతీస్తున్న ప్రతి ఆటంకమును దాన్ని తొలగించేస్తుందండి ప్రార్థన. అంతేకాదు, ప్రార్థన నిన్ను దేవునికి దగ్గరగా చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డలారా, అందుకే వ్యక్తిగత ప్రార్థన జీవితము ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ భార్యకు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ భర్తకు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ తల్లిదండ్రులకు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లలకు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సంఘస్థులకు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇంకెవరికో తెలియడం కాదండి. నువ్వు ప్రార్థన చేస్తున్నది అది కేవలం నీకు, నీ తండ్రికి మాత్రమే తెలుసున్నది. అది వ్యక్తిగత ప్రార్థన. రహస్యమందు ప్రారంభించండి ప్రార్థన. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అటువంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, అందుకే అపవాది ప్రార్థించనీయడు. అసలు అపవాది ప్రార్థించనీయడు. ఒకవేళ ప్రార్థనలో మనం ప్రారంభిస్తే, మనం ప్రార్థించడానికి కనుక మనము సిద్ధపడితే వాడు ప్రార్థనకు ఎన్నో ఆటంకాలు తీసుకొస్తుంటాడు. మొదట అపవాది ప్రార్థించనీయడు, ప్రార్థన జీవితాన్ని ఎదగనివ్వడు. ఆ ప్రార్థన జీవితాన్ని ఎదిగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడు ఎన్నో రకాలుగా ఆటంకాలు తీసుకొస్తూ ఉంటారు.
ప్రియ బిడ్డారా, అందుకు గాను పరిస్థితుల ద్వారా కానీ, బిజీ షెడ్యూల్ కావచ్చు, అలసట కావచ్చు, శరీర కుంగుబాటు కావచ్చు, శరీర బలహీనతలు కావచ్చు, మనస్సులో ఏదైనా కలవరం కావచ్చు, లేకపోతేనేమో ఏదైనా సడన్గా ఏదైనా పరిస్థితులకు సృష్టించడం కావచ్చు, లేకపోతేనేమో ఏదో అనుకోని పనులు పెట్టడం కావచ్చు, ఏదో విధంగా మన ప్రార్థన జీవితాన్ని కుంటుబడేలా చేస్తూ ఉంటాడు. ప్రియ బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీకున్న కొద్ది సమయమైన దేవునితో గడపగలుగుతున్నావా? నీకున్న కొద్ది గంటలు కూడా దేవునితో మాట్లాడగలుగుతున్నావా? ప్రియబిడ్డారా, వాక్యము దేవుడు మనతో మాట్లాడడం అండి, కానీ ప్రార్థన దేవునితో మనం మాట్లాడడం. ప్రియబిడ్డారా, ఎప్పుడైనా ఆలోచించండి, చాలా మంది ప్రార్థన జీవితం ప్రక్కన పెట్టేసి బైబిల్ ముందు పెట్టుకొని కూర్చుంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే బైబిల్లో ఎన్నో మర్మాలు, రహస్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఎప్పుడు నువ్వు దేవుని మాటని వింటూ ఉంటావు, కానీ దేవునితో నువ్వెప్పుడు మాట్లాడతావు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవునితో నువ్వు మాట్లాడడం అంటే ఏదో నలుగురిలో చేసేది కాదు, వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్ లైఫ్. అదండి దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడడం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు. సంఘంలో మాట్లాడాడు, కూడికల్లో మాట్లాడాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడాడు, నువ్వు బైబిల్ పట్టుకున్నా మాట్లాడాడు, లేకపోతేనేమో ఎన్నో రకాలుగా నీతో మాట్లాడుతున్నావు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ నువ్వెప్పుడు దేవునితో మాట్లాడట్లేదే, నువ్వెప్పుడు దేవునితో వ్యక్తిగతంగా గడపట్లేదే, నువ్వెప్పుడు వ్యక్తిగతంగా దేవునితో సంభాషించట్లేదే, నువ్వెప్పుడు దేవునితో వ్యక్తిగతంగా ఆ యొక్క సమయాన్ని కేటాయించట్లేదే. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ప్రియబిడ్డారా, అపవాదికి తెలుసు ప్రార్థనలో దేవుని శక్తి ఉంటుందండి. అపవాదికి తెలుసు ప్రార్థనలో దేవుని శక్తి ఉంటుందని, ప్రార్థన ద్వారా దేవుని శక్తి పనిచేస్తుందన్న సంగతి అపవాదికి తెలుసు. అందుకనే వాడు ప్రార్థనను ఎప్పుడు ఆటంకపరుస్తూనే ఉంటాడు. ప్రియబిడ్డారా, కొంతమంది భక్తుల గురించి పుస్తకాలను చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. డిఎన్ మోడీ గారు 80 సంవత్సరాల వయసులో, 80 years, 80 సంవత్సరాల వయసులో ఒకరోజు ప్రార్థన చేస్తూ బిగ్గరగా ఏడుస్తున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఈ వయసులో నేను రోజుకు 18 గంటలే ప్రార్థన చేయగలుగుతున్నాను అని ఏడ్చాడట. 18 గంటలు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత వయసులో అంటే 80 సంవత్సరాల వయసులో. 80 సంవత్సరాల వయసులో ఉన్న డిఎన్ మోడీ గారు 18 గంటల ప్రార్థన చేస్తూ కూడా ఆ ప్రార్థన జీవితం సరిపోలేదని ఏడుస్తున్నాడు. మరి యవనస్తులుగా పిలువబడుతున్న వారు, బలంగా ఉన్నవారు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? ఎంతసేపు ప్రార్థన చేయాలి? ఎంతసేపు దేవునితో గడపాలి? ఎన్ని గంటలు దేవునితో మాట్లాడగలిగాలి? ఒకసారి గమనించండి ప్రియబిడ్డారా. ఉదాహరణకు మనం గమనిస్తే ప్రియబిడ్డారా, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని యొక్క శక్తి మనకి దిగి వస్తుందని అపవాదికి తెలుసు, దేవుని కార్యము జరుగుతుందని అపవాదికి తెలుసు. అందుకే అపవాది ప్రార్థన జీవితాన్ని మనలో ఎదగనివ్వడండి, మన ప్రార్థన జీవితానికి ఎదగనివ్వడు. ఉదాహరణ చూడండి, అపోస్తుల కార్యాలను మనం చూస్తే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనం అనుకుంటా, యాక్ట్స్ చాప్టర్ 4:31 కనుక మనం చూస్తే ఇక్కడ మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ప్రియబిడ్డారా, మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉన్నట్టయితే ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి తిరిగి చూద్దాం. ఒకసారి చూడండి, వారు ప్రార్థన చెయ్యగానే అని అంటుంది, అని రాయబడింది. ప్రార్థించిన వెంటనే, ప్రార్థన ఆమేన్ అనగానే, ప్రార్థన ముగించగానే, వారు ప్రార్థనలో వారందరూ ఆమేన్ అనగానే ఒక సంఘటన జరుగుతుంది అక్కడ. ప్రియబిడ్డారా, వాడు ప్రార్థన చేయగానే అంటే చేసిన 1 వారం తర్వాత, చేసిన 2 వారాల తర్వాత, చేసిన నెల తర్వాత, ప్రార్థన చేసిన 1 సంవత్సరం తర్వాత కాదండి, వారు ప్రార్థన చెయ్యగానే అక్కడ చూస్తే వారు కూడి ఉన్న చోటు కంపించిందట. దేవుడికి స్తోత్రం కలగక. ఎప్పుడైతే వారు ఆత్మపూర్ణులై ఏక మనసుతో, ఏక హృదయంతో, ఏకాత్మతో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారో, వారు ప్రార్థన చెయ్యగానే వారున్న చోటును దేవుడు కంపింపజేశాడండి.
ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసా? నీ ప్రార్థన నువ్వు ఉన్న చోటును కంపింపచేస్తుందండి. వారు ప్రార్థన చేసినప్పుడు వారు ఉన్న చోటు కంపించిందట. అంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆత్మలో నువ్వు దేవునితో కనుక ఒక మంచి పర్సనల్ వ్యక్తిగత ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని కలిగి నువ్వు కనుక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నువ్వు ఉన్న చోటు, నువ్వు పడి ఉన్న చోటు, నువ్వు నిన్ను పట్టి పీడిస్తున్న చోటు, నిన్ను కుంగతిస్తున్న పరిస్థితులు అన్నీ కూడా కదిలించబడతాయి. అంత సామర్థ్యం కేవలం ప్రార్థనకు మాత్రమే ఉంది. ఇక్కడ గమనించండి ప్రియ బిడ్డలారా, నీకు తెలుసు లేదో నీవు ప్రార్థించుచుండగానే పరలోకమందు ప్రభువు నీ కొరకు తన కార్యమును ప్రారంభిస్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన ప్రారంభించగానే పరలోకమందు నువ్వు ప్రార్థిస్తున్న అంశమును లేక విషయమును లేక కార్యమును దేవుడు ప్రారంభించేస్తాడట. దేవునికి స్తోత్రములు. ప్రియ బిడ్డలారా, ప్రార్థించి నువ్వు ప్రార్థించుచుండగానే పరలోకమందు ప్రభు నీ మీదికి, పరలోకంలో నుండి ప్రభు నీ మీదికి దిగి వచ్చి, ప్రభు శక్తి నీ మీదికి దిగి వచ్చి నువ్వు అనుకున్న కార్యమును దేవుడు ప్రారంభిస్తాడు. ఇక్కడ నువ్వు ఆమేన్ అన్నావో లేదో దేవుని శక్తి అక్కడ ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డలారా, వారు కూడి ఉన్న చోటు కంపించింది ఎప్పుడు? వారు ప్రార్థించగానే దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియ బిడ్డలారా, ఒక భూమి కంపించిందండి. అంటే ప్రార్థన యోధులట భూమిని కంపింపచేసే సామర్థ్యం కలిగిన వారట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మన ప్రార్థనలకు భూమిని కదిలించే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. భూమిని కదిలించే శక్తి కలిగిన ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండి కూడా చిన్న చిన్న పరిస్థితులకు, చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న బాధలకు, చిన్న చిన్న అబ్బాయిక సమస్యలకు నువ్వు కట్టుబడిపోయి వాటి చేత బంధించబడి, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నాకున్న ఈ యొక్క సమస్యను నేను ఎలా బయటపడతానని నువ్వు సతమతం అవుతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న ప్రార్థన శక్తి ఏంటో నీకు అర్థం కాకపోవడం. ప్రేమిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతో స్పష్టంగా చెప్తానండి. ఇప్పుడు ఒక ఫ్యాన్, ఒక ఏసీ పెడితే నా వస్త్రాలు కదిలిస్తాయేమో, కానీ నన్ను కదిలించండి. నన్ను కదిలించాలంటే ఒక భయంకరమైన తుఫాను వస్తే కానీ నేను కొంచెం కదలగలుగుతాను. కానీ నేను ఉన్న చోటు కదిలించబడాలంటే ఆ కదిలించబడడానికి ఎంత శక్తి కావాలండి? అంత శక్తి కేవలం ప్రార్థనలో ఉందన్న సత్యం ఇక్కడ మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, అయితే మనం ఇక్కడ గమనిస్తే ఈ వాక్య భాగం చూస్తే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఎటువంటి అస్వస్థతలోనూ ఉన్నా, ఎటువంటి అప్పులలో నొప్పుల చేత నువ్వు బాధపడుతూ ఉన్నా, నువ్వు ఉన్న చోటు కంపించబడాలంటే నీ ప్రార్థన జీవితము దేవుని కృప చేత నింపబడాలి. ఒక భక్తుడు అంటాడు, నీ మోకాళ్ళు నేల కంటితేనట, నీ ప్రార్థన దేవుని యొక్క సింహాసనానికి అంటుతుందట. దేవునికి స్తోత్రం కాకుండా ఆ వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఇక్కడ అదే మాట మనం చూస్తాము. ప్రియబిడ్డలారా, ఒకటేమో వారు ఉన్న చోటు కంపిస్తే, రెండోదట అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, దేవుడికి స్తోత్రం, వారందరూ నింపబడుతున్నారు. ఎవరిలో ఎంప్టీనెస్ లేదు, ఎవరిలో వెలితి లేదు, ఎవరిలో ఖాళీ లేదు, అందరూ ఫుల్ఫిల్ చేయబడుతున్నారు. అందరిలో నింపుదల, ఎవరిలో వెలితి లేదు, ఎవరిలో కొదువ లేదు, ఎవరిలో కొరత లేదు, అందరికీ సమృద్ధికరంగా నింపుదల కలుగుతుంది. ఈరోజు ప్రియ బిడ్డలారా, నింపుదల అనే మాటకు అర్థం ఏంటంటే తల మొదలుకొని అరికాలు వరకు ప్రతి అవయవము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంది. పరిశుద్ధాత్మ చేత. ప్రియ బిడ్డలారా, ఒకసారి గమనించండి, కంప్లీట్ గా పరిశుద్ధాత్మతో నింపబడితే మన తల మొదలుకొని అరికాల వరకు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల జరిగితే మన కాళ్ళు ఆత్మలోనే నడుస్తాయి, మన చేతులు ఆత్మలోనే నడుస్తాయి, మన నోరు ఆత్మలోనే మాట్లాడుతుంది, మన కన్నులు ఆత్మవశమే చూస్తాయి, మన చెవులు ఆత్మ సంబంధమైనవే వింటాయి, మన పెదాలు ఆత్మ సంబంధమైన మాటలే మాట్లాడతాయి. కంప్లీట్ గా నువ్వు ఏది చేసినా అది ఆత్మ వశమైపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. శరీరం అంతా, దేహమంతా ఆత్మకు అనుకూలంగా నడుస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియ బిడ్డలారా,
వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కనుక మనం కలిగి ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో జరగడము ప్రారంభించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమిత్రులారా, ఇక్కడ మన కీర్తన గ్రంథంలో చూస్తే కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడి ఉంటుంది, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని ఈ యొక్క దావీదు భక్తుడైన దావీదు అంటాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు గనుక నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. గిన్నె దేంతో నింపబడ్డది అని అంటే ఆశీర్వాదాలతో, ఆత్మాభిషేకముతో, లేకపోతేనేమో ఆత్మ కార్యాలతో, లేకపోతేనేమో అన్ని విధాలుగా ఆ గిన్నె నిండి పొర్లుచున్నదండి. ప్రియమిత్రులారా గమనించండి, గిన్నె జీవితానికి సాదృశ్యము, నూనె అభిషేకానికి సాదృశ్యము. ఎప్పుడయ్యా అభిషేకం దిగి వస్తుంది అని అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి కదా. పరిశుద్ధాత్మతో నింపబడితేనే కదా అభిషేకం అంటారు. మరి పరిశుద్ధాత్మ ఎప్పుడు నింపబడుతుంది అంటే వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా దేవునితో సంభాషించే ఆ యొక్క అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా దేవునితో సమయం గడిపే అనుభవంలో ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే ఆ యొక్క మనస్తత్వం నీకు ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతావు. దేవుని యొక్క దీవెనను అనుభవించగలుగుతావు. నీ ఎదురుగా ఉన్న ప్రతి సమస్యలతో నువ్వు పోరాడగలుగుతావు. నీ ప్రతి పరిస్థితితో నువ్వు సవాలు చేయగలుగుతావు. దేవుడికి స్తోత్రములు కలుగుగాక. 23వ కీర్తనలోనే 6వ వచనంలో అంటాడు, ఏమని అంటాడంటే, నా జీవితం అంతయు కృపాక్షేమంలో నా వెంట వచ్చును అంటాడు. నేను ఎటు వెళ్ళినా, ఎటు నడిచినా, ఎటు కదిలినా కానీ ఒక దిక్కు కృప, మరో దిక్కు క్షేమము నా వెంట వస్తాయి అంటాడు. ముందు ఆపద ఉండొచ్చు, వెనుక ఏదైనా సమస్య ఉండొచ్చు, కానీ ఇటువైపు కృప, ఇటువైపు క్షేమము నన్ను ఆవరించి నడిపిస్తుంది. ముందు వైపు కృప ఉంటే వెనుక వైపు క్షేమము నన్ను ఆవరించి ఉంది. తలపైన కృప ఉంటే కాళ్ళ క్రిందనేమో నేను అడుగు పెట్టే ప్రతి స్థలంలో క్షేమము ఆవరించి ఉంది. కనుక ఒకవైపు కృప, ఇంకో వైపు క్షేమము నన్ను ఆవరించి ఉంది అని కీర్తనకాడైన దావీదు అంటాడు. ప్రియమిత్రులారా, దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా మాట చెప్తుంది, వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియమిత్రులారా, నీకు ప్రార్థన చేయడం రాదని కాదు, నువ్వు ప్రార్థన చేయట్లేదని కాదు. కుటుంబంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అందరు కలిసి ప్రార్థన చేసుకుంటాం, సంతోషమే. సంఘంలో అవకాశం ఇస్తే సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తావు, చాలా సంతోషమే. ఎవరికైనా అనారోగ్యంతో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, అది ఇంకా బాగుంది. ఎవరికైనా బర్త్డేస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సెలబ్రేషన్స్ కూడా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు, ఇంకా బాగుంది. కానీ వ్యక్తిగతంగా నీకంటూ ఒక ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి లేకపోతే, ఆ ప్రార్థన జీవితము నువ్వు కలిగి లేకపోతే కనుక నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు నువ్వు పోగొట్టుకున్న వాడవు. ప్రేమిళ్ళరా, అపోస్తలులట ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిందట. రెండవది, వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. మూడవది కనుక మనం ఇక్కడ గమనిస్తే ప్రియమిత్రులారా, మూడో మాట మనం చూస్తాము. అక్కడ అంటారు, నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధిస్తున్నారు. ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉండదో అప్పుడు ధైర్యం ఉండదండి. అప్పుడు ధైర్యం ఉండదు. ప్రతి దానికి భయపడుతుంటారు, ప్రతి సమస్యకు భయపడుతుంటారు, ప్రతి కష్టానికి భయపడుతుంటారు, ప్రతి శోధనకు భయపడుతుంటారు, ప్రతి ఆటంకానికి భయపడుతుంటారు, ప్రతి నొప్పికి భయపడుతుంటారు, ప్రతి అనారోగ్యానికి భయపడుతుంటారు. కానీ ఇక వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ఆ యొక్క శోధన ఎదురైనా కానీ దానికి మనం భయపడము. ఎందుకో తెలుసా? వ్యక్తిగతంగా తండ్రితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా తండ్రితో మాట్లాడే అనుభవంలో మనం ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా తండ్రితో గడిపే అనుభవంలో మనం ఉన్నప్పుడు, ఆయనే మనల్ని ఆదరించి కృప చూపించి పరలోకంలో నుండి ఆయన శక్తిని పంపి మన కుటుంబాల్లో, మన జీవితంలో మనం అనుభవిస్తున్న ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దూరం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రాముఖ్యమైన మాట మనం గమనించాలి. అక్కడ మనం చూస్తాం, ఎప్పుడైతే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. ఒకటి. రెండోది, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారయ్యారు. మూడోది ఏంటంటే, దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. ధైర్యంగా బోధించారు. మీకు ఒక సీక్రెట్ చెప్తాను చూడండి.
చాలా మంది అంటూ ఉంటారు నాతో, పాస్టర్ గారండి నేను కూడా వాక్యంలో ఎదగాలనుకుంటున్నాను, నేను కూడా ప్రసంగించాలనుకుంటున్నాను, నేను కూడా అక్కడక్కడ చిన్న చిన్న కూడికల్లో మాట్లాడాలనుకుంటున్నాను. మొన్న నాకు అవకాశం వచ్చిందండి, కానీ నేను మాట్లాడలేకపోయాను, నాకు ధైర్యం సరిపోలేదండి, నేను మాట్లాడలేకపోయాను, నాకు అనుభవం లేదండి, నేను మాట్లాడలేకపోయాను, నాకెందుకో ఆ యొక్క ఆందోళన కలిగిందని అని అంటుంటారు. ప్రియ బిడ్డలారా, అటువంటి వారు ఒక్క సీక్రెట్ గమనించండి, నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని నువ్వు బలపరుచుకుంటే నువ్వు ధైర్యంగా బోధించగలుగుతావు, ధైర్యంగా ప్రకటించగలుగుతావు, ధైర్యంగా స్వార్థ అందించగలుగుతావు, ధైర్యంగా యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని నిలబడి గట్టిగా ఆ యొక్క స్వార్థ ప్రకటించగలుగుతావు. కనుక ప్రియమిత్రులారా, వీరు ఎప్పుడు ధైర్యంగా మాట్లాడడం బోధించడం ప్రారంభించారంటే వీరు ప్రార్థన చేసినప్పుడు, వీరున్న స్థలమును కంపింపజేశారంటే ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే ప్రార్థనా జీవితం కలిగినప్పుడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, వారి ఏక మనసు, వారు కొందరు ఒక్కరు కాదండి, అనేకులు కూడి వారందరూ శిష్యులందరూ అపోస్తలులందరూ ఏక మనస్సుతో, ఏకాత్మతో, ఏక హృదయంతో వారు కూడి ప్రార్థన చేసినప్పుడంట వారున్న చోటు కంపించింది, వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, వారు ధైర్యంగా సువార్తను ప్రకటించగలిగారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజుల్లో దేవుడు వాక్యము బోధించడానికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు వారికి అడ్డొచ్చినా కానీ భయపడట్లేదు. ఎప్పుడైతే ప్రార్థన జీవితంలో వారిలో ప్రారంభించబడ్డదో, ఎప్పుడైతే దేవుని శక్తి వారి మీదకి దిగి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని యొక్క కృప చేత వారు నడిపించబడుతున్నారో, ఎప్పుడైతే దేవునితో మంచి సంబంధంలో ఎదిగారో, ఎప్పుడైతే వారు ప్రార్థన చేయగానే వారున్న చోటును కంపించిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అప్పుడు వారు లేచి ధైర్యంగా బోధించడం ప్రారంభించారు. పరిస్థితులకు భయపడట్లేదు, ఆటంకాలకు భయపడట్లేదు, పరిచయులకు భయపడట్లేదు, ఆ యొక్క మత బోధకులకు భయపడట్లేదు, శాస్త్రులకు భయపడట్లేదు, క్రైస్తవులకు విరోధంగా నిలబడిన ఎటువంటి యాజకులకు, ప్రధాన యాజకులకు భయపడట్లేదు. కానీ ధైర్యంగా యేసే క్రీస్తుని, ఆయన నిజమైన రక్షకుడిని వారు ప్రకటిస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగుగాక. ప్రతి దానికి గాడ్ విత్ us. వారికి ఒకటే మాట తెలుసు, ఇంకా ఎప్పుడైతే వారికి ఆ ప్రార్థన జీవితంలో ప్రారంభించబడ్డదో, ఆ వ్యక్తిగత దేవునితో సంబంధం ఏర్పడ్డదో, ఆ దేవునితో గడిపే అనుభవంలోకి వారు వచ్చారో, వారి ఒకటి నిర్ణయించుకున్నారు, ఏది ఏమైనా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు నాకు తోడై ఉన్నాడు, సమస్య ఎంతైనా దేవుడు నాకు తోడై ఉన్నాడు, వ్యాధి ఎంత భయంకరమైందైనా దేవుడు నాకు తోడై ఉన్నాడు, కష్టం ఎంత కఠినంగా ఉన్నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, శత్రువు ఎంత బలమైన వాడైనా దేవుడు నాకు తోడై ఉన్నాడు, విరోధం నా మీద ఎంత భయంకరంగా నా మీదకి లేచినా దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న ఒకే ఒక దృక్పథంతో వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అటువంటి ధైర్యం నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి నిబ్బరమైన ధైర్యంతో నువ్వు బ్రతుకుతున్నావా? ఈరోజు చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న నొప్పి వస్తే, చిన్న సమస్య వస్తే, చిన్న అనారోగ్యం వస్తే చాలండి, అయ్యో ఇక అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇక నా జీవితం ఇంతే, నా కన్నరా తింటే, నాదెందుకు బ్రతుకు, నాకెందుకు ఎన్ని కష్టాలు, దేవుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడు అని ఎన్నో రకాలుగా దేవుణ్ణి నిందించి, దేవుణ్ణి ప్రశ్నించి, దేవుణ్ణి ఎన్ని రకాలుగా మనము శోధిస్తామో. సహోదరి సహోదరుడా, గమనించండి, ఈ రోజుల్లో చాలా మందికి ఈ భయం అనేది ఉంటుందండి. సమస్యలు చూడగానే భయం, కష్టం చూడగానే భయం, అనారోగ్యం చూడగానే భయం, నొప్పి రాగానే భయం, ఆ యొక్క శోధనలు ఎదురు రాగానే భయం, లేకపోతే ఏదైనా చిన్న బలహీనత వస్తే భయం, భయం 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 భయం. ఆ భయంలోనే చాలా మంది బ్రతుకుతూ ఉంటారు. ఎందుకు తెలుసా? వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోతేనట భయము మనల్ని భయపెడుతుందట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం లేకపోతే ప్రతి చిన్నదానికి భయపడతామట, ప్రతి సమస్యకు భయపడతామట, ప్రతి కష్టానికి భయపడతామట, ప్రతి శోధనకు భయపడతామట, ప్రతి శత్రువు యొక్క దాడికి భయపడతామట. కానీ వ్యక్తిగతంగా దేవునితో సంబంధం నువ్వు కలిగి ఉంటే భయము నిన్ను భయపెట్టదు, కానీ భయాన్ని నువ్వు సవాలు చేస్తావు. ఏమన్నా తెలుసా? గాడ్ విత్ us. నా దేవుడు నాతో ఉన్నాడు, నా రక్షకుడు నాతో ఉన్నాడు, నా యేసయ్య నాతో నన్ను విడువడు, ఆయన కృప చేత నేను ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి కష్టము, ప్రతి బాధను జయించగలుగుతాను అని నువ్వు సవాలు చేసి నిలబడగలుగుతావు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన ద్వారా ఎంతో మంది జయించిన వారు ఉన్నారండి. భక్త సింగ్ గారు, ఆయన గురించి పుస్తకంలో కొన్ని మాటలు చదివినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకనంటే ఆయన దగ్గరకు ఒక విలేకరు వచ్చాడట.
ఒక రిపోర్టర్ వచ్చేసి ఆయన అడుగుతున్నారు, అయ్యా మీరు మీ తండ్రి ఇంటి నుండి వచ్చినప్పుడు వట్టి చేతులతో వచ్చానని చెప్పారు కదా, వట్టి చేతులతో వచ్చిన వాడు ఈ యొక్క మంచి మంచి ఆ యొక్క సిటీలో మంచి మంచి ప్రాంతంలో మంచి మంచి ఖరీదైన స్థలాలు నీకు ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగితే ఆయనట ఒక గదికి తీసుకెళ్ళాడట. ఎవరిని? రిపోర్టర్ను గదికి తీసుకొని ఆ గదిలో ఆయన ప్రార్థించిన ఆ గది అయిన ప్రార్థన గదిట. ఆ గదిలోకి తీసుకెళ్లి ఒక స్థలాన్ని చూపించాడు. ఆ స్థలంలో మామూలుగా బయట ఇంటి ముందర పరుచుకునే ఆ యొక్క రఫ్ బండలు ఉంటాయి కదండి, అటువంటి బండలు ఇంత గుంతలు పడి ఉన్నాయట. అవి చూపించాడట. అప్పుడు రిపోర్టర్ అడిగారంటే ఏంటయ్యా ఇవ్వనంటే, నేను ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపితే దానికి గుర్తులండి ఇవి అన్నాడట. అంటే ఆయన మోకరించి దేవునితో మాట్లాడి, దేవునితో గడిపి, దేవునితో సంభాషించి, దేవునితో ముచ్చటించి, దేవునితో ఆయన ఆ యొక్క రిలేషన్షిప్ను అనుబంధాన్ని పెంచుకోవడము ద్వారా బండలే అంతగా గుంతలు పడ్డాయంటే ఆయన మోకాళ్ళ పరిస్థితి ఏమైంటుందండి? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక భక్తుడు వింటాడు, మన మోకాళ్ళు నల్లబడితేనట మన ముఖాలు తెల్లబడతాయట. దేవునికి స్తోత్రం. మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖాలు తెల్లబడతాయంట. మోకాళ్ళు నల్లబడాలని ఏదో మసి రాసుకోకండి. మనం మోకరిస్తే మోకాళ్ళు నల్లబడాలి. మనం దేవుని సన్నిధిలో గడుపుతుంటే నల్లబడాలి. మనం దేవుని దగ్గర గోజాడుతుంటే నల్లబడాలి. మనం దేవుని పాదాలు పట్టుకొని వెడుగుకు ఆయన అడుగుతూ ఉంటే, ఆయన మనము బ్రతిమలాడుతుంటే నల్లబడాలి. అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలని ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి ప్రార్థనలు చేస్తారో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రార్థనలు మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథంలో చూస్తే 10వ అధ్యాయంలో 12-13వ వచనంలో అక్కడ యెహోషువ భక్తులు ఎంతో స్పష్టంగా ఒక ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ఏముందో మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో 12-13 వచనాలు చూస్తే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. దేవుడికి స్తోత్రం కలుగాక. ఇక్కడ యెహోషువ ప్రార్థనలో ప్రేమిట్లారా అధికారమును చూస్తున్నాం. సూర్యుడితో మాట్లాడుతున్నాడు, చంద్రుడితో మాట్లాడుతున్నాడు. సూర్యుడా ఎదుగు నీ జనులు, నా జనులు, లేకపోతే దేవుని ప్రజలు యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నీ ప్రజలు, దేవుని ప్రజలు గెలిచేంత వరకు నువ్వు అక్కడే ఆగు అని అధికారముతో ఆ యొక్క యెహోషువ అధికారం ఉపయోగించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన చేయాలంటే బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తామండి. ఒకరోజు మాకు చాలా గుర్తండి, మేము బైబిల్ కాలేజ్లో బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాతో పాటు శాంసన్ అని ఒక అబ్బాయి ఉండి, ఇద్దరం కలిసి అంటే గ్రూపులుగా ప్రాక్టికల్ ట్రైనింగ్ మమ్మల్ని ఆదిలాబాద్ డిస్టిక్ పంపించారు. అక్కడ ఒక ఊర్లో ప్రార్థన చేయడానికి అక్కడ వేరే పాస్టర్స్ దగ్గర మమ్మల్ని పంపించారు. ఇద్దరిని అలా గ్రూప్ వచ్చేసి ఒక్కొక్క చర్చికి పంపిస్తే, ఒక చర్చిలో మేము ఉన్నాము. నేరేడుకొండ అనే ప్రాంతంలో సురేష్ పాస్టర్ గారు అని ఉండే, ఆ పాస్టర్ గారి దగ్గర మోరియా హార్వెస్ట్ చర్చ్ అన్న చర్చిలో మేము 4 దినాలు ఉన్నాము. ఆ పాస్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళి కొన్ని ప్రాంతాల్లో సువార్తను మా ద్వారా సువార్తను అందించడానికి, అలాగే కొంతమందికి ప్రార్థన చేయడానికి మమ్మల్ని నిలబెట్టాడు. అయితే మొదటి దినము నేనే సువార్త ప్రకారం దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొని కొంతమందికి ప్రార్థన చేశాను. రెండవ దినము నాతో పాటు వచ్చిన శాంసన్ అనే అబ్బాయికి అవకాశం వచ్చింది. ఆయన సువార్తను ప్రకటించాడు, ఆయన వాక్యాన్ని బోధించి అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ప్రేమికులను ఒక దురాత్మ పట్టినామే ఆయన ముందుకు వచ్చి నిలబడింది. అయితే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యం ఎంతకు వెళ్ళిపోవట్లేదు. ఈయన ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఈయన అంటున్నాడు, దయ్యమా ప్లీజ్, యేసు నామములో ప్లీజ్ వెళ్ళిపో అని చెప్పేసి ఆ దయ్యాన్ని ఈయన బ్రతిమలాడుతున్నాడు. అందరం కళ్ళు మూసుకున్న వారందరం ఒక్కసారిగా కళ్ళు తెరిచి నవ్వడం ప్రారంభించాం. ఎందుకు అనంటే దయ్యాలను వెళ్ళగొట్టడానికి, అనారోగ్యాలను వెళ్ళగొట్టడానికి, దురాత్మ శక్తులను వెళ్ళగొట్టడానికి, మంత్రక్రియలను తుంచివేయడానికి అక్కడ బ్రతిమలాడడం కాదండి, అధికారంతో ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. ప్రేమికులారా, వ్యక్తిగత ప్రార్థన జీవితంలో కలిగి ఉంటే నీ ప్రార్థనలో అధికారం ఉంటుంది.
దేవుడికి స్తోత్రములు. వ్యక్తిగతంగా దేవునితో సంభాషించే మాట్లాడే అనుభవంలో నీకుంటే నీ ప్రార్థనలో అథారిటీ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగుగాక. రెండవది కనుక చూస్తే యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 17-18 వచనాలు కనుక మనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు కనుక మనం గమనిస్తే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. చూడండి, 17-18 వచనాల్లో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చును. దేవుడికి స్తోత్రములు. ఇక్కడ ఏలియా గురించి రాయబడ్డది. ఏలియానట ఆసక్తితో ప్రార్థన చేశాడట. రోజులలో ప్రేమిలారా, వాక్యము చదవడానికి ఆసక్తి, పాటలు పాడడానికి ఆసక్తి, వాయిద్యాలు వాయించడానికి ఆసక్తి, లేకపోతేనేమో ఆరాధన నడిపించడానికి ఆసక్తి, లేకపోతేనేమో సంఘానికి రావడానికి కూడా ఆసక్తి ఉంటుందండి. కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి ఆసక్తి చాలా తక్కువ మందికి అండి, చాలా తక్కువ మందికి. ఒకవేళ వ్యక్తిగతంగా నువ్వు దేవునితో మాట్లాడడానికి లేకపోతే ప్రార్థన చేయడానికి నీలో ఆసక్తి ఉన్నది అని అంటే నిజంగా దేవుడు నీ పక్షంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు. దేవునికి మహిమ కలుగుగాక. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆయన పెద్ద దేవుని ద్వారా దేవుని దగ్గర నుండి దిగి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన మనలాంటి స్వభావం గలవాడే. కానీ ఆయన ప్రార్థనకు మన ప్రార్థనకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆయన ప్రార్థనలో ఆసక్తి ఉంది. ఆయన ప్రార్థనలో ఆసక్తి ఉంది. అయితే మనము కూడా అటువంటి ఆసక్తి కలిగి ప్రార్థన చేయాల్సిన వారము ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రేమికులారా, మనం ఇలా చెప్పుకుంటూ వెళితే ఆది కాండంలో మనము యాకోబుని చూడొచ్చు. రాత్రంతా తండ్రి దేవునితో ఆ యొక్క దేవదూతతో పెనుగులాడటం మనం చూస్తాం. అక్కడనేమో పట్టుదల కలిగిన ప్రార్థన కనబడుతుంది, ఆ యొక్క మొండి ప్రార్థన కనబడుతుంది. అంతేకాకుండా దానియేలు గ్రంథంలో దానియేలు 9వ అధ్యాయంలో 1 నుండి 3 నుండి 6 వచనాలను చూస్తే అక్కడ దానియేలు తగ్గింపు కలిగిన ప్రార్థన కనబడుతుంది. అంతేకాకుండా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 4 నుండి 6 వచనాలు చూస్తే అక్కడ హిజ్కియా రాజు కన్నీళ్లతో చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. అలాగే మనము ఎన్నో ప్రార్థనలు చూస్తే ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు అనుభవించినట్టు మనం చూస్తాం. హాగరు తన కుమారుని విషయం ప్రార్థన చేసింది, బ్రతికించుకున్నదా లేదా? ప్రియబిడ్డలారా, హన్న గొడ్రాలు అనే ముద్ర పోవాలని ప్రార్థన చేసింది, కుమారుని పొందుకుందా లేదా? హిజ్కియా అనబడిన రాజు మరణాపాయకరమైన స్థితిలో ప్రార్థన చేశాడు, స్వస్థత నుండి ఆయుష్ను దేవుని చేత పొందుకున్నాడా లేదా? ప్రియబిడ్డలారా, ఈ రోజు నీ పరిస్థితి ఏదైనా సరే, ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి దుఃఖంలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి సమస్యలలో ఉన్నా కానీ వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించు. దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తుంది, దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియబిడ్డలారా, నీ జీవితంలో ఇప్పటి వరకు వ్యక్తిగతంగా గడిపే అనుభవంలో నువ్వు లేవేమో, వ్యక్తిగతంగా దేవునితో సంభాషించే అనుభవంలో నువ్వు లేవేమో, వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే అనుభవంలో నువ్వు లేవేమో. అయితే ఈ రోజు నేను ప్రారంభించు. ఎందుకో తెలుసా? వ్యక్తిగతమైన ప్రార్థన దేవుని కార్యాలు మన జీవితంలో జరిగేలా చేస్తుంది. అందుకే యేసు ప్రభువు అంటాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని గడియ వేసంట రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు. నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే, రహస్యంగా నువ్వు చేసిన ప్రార్థన ఆయన రహస్యంలో నుండి చూస్తే బాహాటంగా నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరుడా, ఇప్పటికైనా వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని ప్రారంభించు. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడడానికి, వ్యక్తిగతంగా దేవునితో గడపడానికి, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని అనుభవించడానికి, వ్యక్తిగతంగా దేవుని పాదాలు పట్టుకొని గోచారడానికి ప్రారంభించు. నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమ, ప్రతి సమస్య, ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి అనారోగ్యము, ప్రతి విధమైన వేదన, ప్రతి విధమైన శోధన యేసు నామములో తండ్రి అయిన దేవుడు ఒక్కొక్కటిగా తొలగించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క కృప ద్వారా ప్రతి సమస్య నుండి విడుదల చూస్తావు, ప్రతి శ్రమ నుండి విడుదల చూస్తావు, ప్రతి కష్టం నుండి విడుదల చూస్తావు, ప్రతి విధమైన అనారోగ్యంలో నుండి గొప్ప విడుదల స్వస్థతను అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలారా,
వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం నీలో లేకపోతే, వ్యక్తిగతంగా దేవునితో గడిపే అనుభవం నీకు లేకపోతే, నిజంగా నువ్వు ప్రార్థన జీవితంలో ఇంకా బలమైన స్థితిలో లేవనే సత్యాన్ని గ్రహించాలి. కుటుంబ ప్రార్థనలు చేసే ప్రార్థన కాదండి, సంఘంలో అవకాశం ఇచ్చినప్పుడు చేసే ప్రార్థన కాదండి, ఏదో ప్రోగ్రాంలో ఏదో కూడికలు చేసే ప్రార్థన కాదండి, నలుగురు ఎవరో కూర్చున్నప్పుడు చేసే ప్రార్థన కాదండి. వ్యక్తిగతంగా దేవునితో గడపగలగాలి, వ్యక్తిగతంగా నీ బాధ దేవునితో చెప్పుకోగలగాలి, వ్యక్తిగతంగా నీ సమస్య దేవునితో చెప్పుకోగలగాలి, వ్యక్తిగతంగా దేవునితో నువ్వు గడపగలగాలి, వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో దిగి వచ్చటం చూస్తావు. దేవుని యొక్క కృపా కార్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవించటం చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చివరిగా లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించమని అడుగుతారు. ఒక్కసారి ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. లూక్ చాప్టర్ 11:1, లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని అతనిని అడిగాను. దేవునికి స్తోత్రములు. యోహాను తన శిష్యులందరికీ ప్రార్థన చేయడం నేర్పించాడంటే యేసయ్య, అయితే మాకు నీవు బోధకుడు కనుక, మాకు నీవు నాయకుడు కనుక ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించమని శిష్యులు అడిగారు. ఎప్పుడైతే ఆ ప్రార్థన జీవితాన్ని వాళ్ళు అడిగారో దేవుడు వారికి యేసుక్రీస్తు వారికి ప్రార్థన జీవితం నేర్పించారు. ఎరుచుకున్నారా, నీ జీవితంలో ప్రార్థన జీవితం కనుక కుంటిపడిపోతే, నీ జీవితంలో ప్రార్థన జీవితం కనుక వెనుకబడిపోతే, నీ జీవితంలో ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కనుక నువ్వు కలిగి ఉండకపోతే, ఈరోజు యేసయ్యను అడగడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ఉరికొరుతున్నాడు. ఈరోజు నువ్వు కనుక దేవుని అడిగితే, ప్రభువా నా జీవితంలో ప్రార్థన జీవితం కావాలనుకుంటున్నాను, వ్యక్తిగతంగా నీతో గడపాలనుకుంటున్నాను, వ్యక్తిగతంగా నీతో సమయం గడపాలనుకుంటున్నాను, వ్యక్తిగతంగా నీతో సంభాషించాలనుకుంటున్నాను, వ్యక్తిగతంగా నీతో మాట్లాడాలనుకుంటున్నాను, వ్యక్తిగతంగా నా హృదయంలో ఉన్న వేదన, నా హృదయంలో ఉన్న రోదన, నా హృదయంలో ఉన్న బాధ, నా హృదయంలో ఉన్న దుఃఖము, నాలో ఉన్న సమస్యలు, నేను ఎదుర్కొంటే ప్రతి పరిస్థితులు, నా కుటుంబంలో ఉన్న ప్రతి శోధన, ప్రతిదీ నీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. అయ్యా నాకు నా జీవితంలో ప్రార్థన జీవితాన్ని బలపరచండి, ఎదిగింపచేయండి, అభివృద్ధి పరచండి అని నువ్వు కనుక అడగగలిగితే, యేసు నామంలో ఈరోజు దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. యేసు నామంలో ఈరోజు నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. యేసు నామంలో ఈరోజు దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో మంచి ప్రార్థన యోధురాలిగా నిన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజు అడుగుదామా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు ఏం అడుగుతావో, నువ్వు ఏం కోరుకుంటావో, ఎటువంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని ఆశపడుతున్నావో అని, నువ్వు ఏం అడుగుతావో అని ఆయన చెవులు నీ వైపు చాప వింటున్నాడు. ఒక్కసారి ప్రార్థన చేసుకుందామా, ఆ ప్రార్థన దేవుణ్ణి అడుగుదామా. ప్రభువా, ఎదుగు నా జీవితంలో నేను ప్రార్థన పరుడిగా, ప్రార్థన పరురాలిగా, ప్రార్థన శక్తి కలిగిన బిడ్డగా, లేకపోతేనేమో ప్రార్థన వీరురాలుగా ప్రభు నేను ఉండాలనుకుంటాను. నాయన ప్రభువా, ఐ నీడ్ యువర్ హెల్ప్, నాకు సహాయం చేయండి నాయన, నా ప్రార్థన జీవితాన్ని బలపరచండి నాయన అని నువ్వు అంటే ఆయన విని నీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అడుగుతామా, ఒకసారి అడుగుదామా. లెట్స్ ప్రే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలమైన మేము నాయన తండ్రి నీ యొక్క కృప ద్వారా చక్కటి నీ మాటలు మేము వినగలిగాం. నిజమే ప్రభా, మేము ప్రార్థన చేసినప్పుడు నాయన పరలోకంలో నుండి నీ శక్తి మా మీదకి దిగి వస్తుందయ్యా. మేము ప్రార్థన చేసినప్పుడు తండ్రి పరలోకంలో మా ప్రార్థన అంశములు నాయన ప్రారంభించబడతాయి నాయన. మా ప్రార్థన యొక్క ప్రతిఫలమునైనా తండ్రి ఇదిగో ప్రభా సిద్ధపరచబడుతుందని మా ప్రభా మేము వినగలిగాం. తండ్రి ఇదిగో ప్రభా, అయితే నాయన ఈ మధ్యాహ్నాల సమయంలో ప్రభా మా కుటుంబం, మా జీవితాల్లో ప్రభా ఇదిగో వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలనుకుంటున్నాం. మా ప్రభా ఈ యొక్క ప్రార్థన అంశం తండ్రి ఎంత మంది అయితే ప్రభా ఇది అడుగుతున్నారో అట్టి బిడ్డలకు మీరు సహాయం చేయండి. అట్టి బిడ్డల జీవితంలో వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని దయచేయండి. వారి ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచండి, వారి ప్రార్థన జీవితాన్ని బలపరచండి, వారి ప్రార్థన జీవితాన్ని ఎదిగింపు చేయండి, వారి ప్రార్థన జీవితాన్ని అంచెలంచెలుగా ప్రభా ఉన్నతమైన స్థానానికి మేము నిలబెట్టామని వేడుకుంటున్నాం. ప్రభా నీకు వందనాలు తండ్రి. అలనాడు శిష్యులు ప్రార్థన చేయగానే ఏ విధంగా భూమి కంపించిందో, ఈ బిడ్డలు ప్రార్థన చేస్తూ కూడా వారున్న పరిస్థితులు, వారిని భయపెడుతున్న పరిస్థితులు, వారికి తీస్తున్న పరిస్థితులు
పరిస్థితులు, వారి కలవర పెడుతున్న పరిస్థితులు, వారిని అధైర్యపరుస్తున్న పరిస్థితులు కూడా కదిలించబడాలి తండ్రి. మీకు వందనాలు ప్రభా. అలనాడు వారు ప్రార్థన చేయగానే ఏ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా వారు నింపబడ్డారో ఆ విధంగానైనా నీ బిడ్డలు కూడా అన్ని విషయాల ద్వారా, అన్ని విషయాల చేత, అన్ని ఆశీర్వాదాల చేత, అన్ని మేలులు దీవెల చేత, మీ పరలోక సంబంధమైన మంచి ఈవుల చేత నింపబడినట్లు కృప చూపించండి నాయన. అలనాడు ప్రభా వారు ప్రార్థన చేయగానే ధైర్యంతో ఏ విధంగా అయితే బోధించారో ఆ విధంగా ప్రభా నీ బిడ్డలు కూడా ధైర్యంగా నీ గురించి మాట్లాడడానికి, ధైర్యంగా నేను ప్రకటించడానికి, ధైర్యంగా స్వార్థ చెప్పే బిడ్డలుగా, ధైర్యంగా నీ గురించి నాయన తండ్రి ఇదిగో బోధించే బిడ్డలుగా ప్రభా నీ బిడ్డలు బలపరచమని బ్రతిమలాడుతున్నాం నాయన. దేవానికి స్తోత్రములు తండ్రి. వ్యక్తిగత ప్రార్థన జీవితంలో లేని ప్రతి బిడ్డని తండ్రి మీరు తట్టండి నాయన ప్రభా. అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడినైనా వారి హృదయాన్ని రగిలించండి, కదిలించండి. ప్రతి ఒక్కరు తండ్రి నీతో ప్రభా ఆ యొక్క పర్సనల్ ఇంటిమసీని ఎక్కడికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఈ ధ్యానకాల సమయంలో ఎంతమంది ప్రభా ఈ ప్రార్థన ద్వారా దీవించబడ్డామని అనుకుంటున్నారు. అట్టి బిడ్డలకు తండ్రి మీ యొక్క కృప ద్వారా సహాయం చేయండి. వారి ప్రార్థన జీవితాన్ని బలపరచండి, వారి ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచండి, వారి ప్రార్థన జీవితాన్ని ఎదిగింపచేయండి, వారి ప్రార్థన జీవితాన్ని అంచెలంచెలుగా ప్రభా ఉన్నతమైన స్థాయికి నిలబెట్టమని బ్రతిమలాడుతున్నాం. మా ప్రభా నేను స్తుతిస్తూ గణపరుస్తూ నాయన తండ్రి ఈ ధ్యానకాల సమయంలో నీ వెంటనే మేలులు దీవులు మా పైన, మా కుటుంబాల పైన మీరు కురిపించి నడిపించమని మా ప్రభా ఈ యొక్క నాయన తండ్రి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాల్లో జీవితాల్లో కూడా తండ్రి నీ ప్రత్యేకమైన కృపను విస్తరింపచేయమని నా తండ్రి. ఇదిగో ప్రభా ఎంతమంది అయితే ప్రార్థించమని మా ప్రభా మాకు ప్రార్థన అవసరతలు ప్రభా ఇచ్చారో అట్టి ప్రతి బిడ్డని తండ్రి మీ పాదాల చెంతకు తీసుకొస్తుండగా దీవించమని, ఆశీర్వదించమని, స్వస్థపరచమని, బలపరచమని, కృప చూపించమని, బాగు చేయమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రియకుమారైన యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాను. ఈ వాక్యం చేత మీరు దీవించబడితే, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఈ వాక్యం చేత మీరు నిశ్చయంగా కదిలించబడ్డ వారైతే కామెంట్లో మీ యొక్క కామెంట్ ఏవైతుందో మీరు పోస్ట్ చేయండి. నేను మీ గురించి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి నుండి అయినా మీ జీవితంలో ఒక వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని ప్రారంభించండి. దేవుని అడగండి, దేవుని సహాయం తీసుకోండి. దేవుని యొక్క కృప ద్వారా మీ ప్రార్థన జీవితము, వ్యక్తిగత ప్రార్థన జీవితము ఎదిగించబడాలని దేవుని యొక్క దాసునిగా నేను కోరుకుంటున్నాను. మా గురించి, మా పరిచయం గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుని మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఈ యొక్క భయంకరమైన ఆ యొక్క అపాయకరమైన దేవుళ్ళు కూడా దాని కృప చేత మిమ్మల్ని ఆదరించి, నడిపించి, బాగు చేసి, స్వస్థపరిచి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.